మనం దీవించబడటానికి కారణం ఉంటుంది, మనం దీవించబడకపోవటానికి కారణం ఉంటుంది. ఏ కారణం లేకుండా మన జీవితాల్లో అభివృద్ధి, ఆశీర్వాదము, అలాగే దిగజారిపోవుట, బలహీనమైపోవుట జరగదు. హల్లెలూయా. మన దేవుడు ఆశీర్వాదానికి కర్త. తన పట్ల భయభక్తుల వారిని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వాదిస్తాడు. దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. అయితే మనము ఆశీర్వదించబడకుండా ఉండటానికి కారణం మనమే. దిగజారిపోవటానికి, ఎదగకుండా ఉండటానికి, ఆశీర్వాదం పోగొట్టుకోవటానికి, ఆశీర్వాదం రాకుండా చేసుకోవటానికి మనమే కారణం. హల్లెలూయా. ఈ రెండు కూడా మన చేతిలో ఉన్నాయి. ఆశీర్వాదానికి కారణం మనమే, ఆశీర్వాదం పోవటానికి కారణం మనమే. దేనికైనా మనమే. దేవుడు అన్యాయస్తుడు కాదు. చెప్పండి, ఎవరు అన్యాయస్తుడు కాదు? దేవుడు అన్యాయస్తుడు కాదు. పేతురు బిడ్డలో చాలా విషయాలు ఉన్నాయి. అయితే దావీదు ఎలాంటి వ్యక్తి, సౌలు ఎలాంటి వాడు, దావీదు చేసే పని ఏంటి, సౌలు చేసే పని ఏంటి, సౌలు ఎందుకు దిగజారిపోయాడు, దావీదు ఎందుకు అభివృద్ధి పొందాడు, దీవించబడ్డాడు అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మనము దావీదులాగా ఉన్నామా, సౌలులాగా ఉన్నామా? దావీదు లాంటి గుణగుణాలు నీ జీవితంలో ఉంటే నువ్వు అంతకంతకు అభివృద్ధి పొందుతావు. సౌలు లాంటి గుణగణాలు కలిగి ఉంటే అంతకంతకు బలహీనమైపోతావు, దిగజారిపోతావు, దేవునికి ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు. పేతురు బిడ్డలారా, సౌలు మొదటి రాజు, ఇశ్రాయేలు దేశానికి మొదటి రాజు. ఆ తర్వాత దావీదు, సౌలు తర్వాత దావీదు రాజు అయ్యాడు. ఇద్దరు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగానే ఉన్నారు. అయితే పేతురు బిడ్డలారా, ఈ సౌలు చేసే చెడ్డ పని ఏంటంటే దేవుడు చేయొద్దన్న పని చేశాడు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనం, 22వ వచనం, 35వ వచనం.